హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు థాయిలాండ్ ట్రిప్ సిరీస్ డే 8 అండ్ ఇదే లాస్ట్ డే కూడా. ఫస్ట్ అయితే పొద్దున లేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా హోటల్లో చేసి మెట్రో ఎక్కి మెహనాకన్ స్కై వాక్కి వచ్చేసాం. దీనికి హోటల్ నుంచి డైరెక్ట్ మెట్రో ఉంది. మెట్రో దిగాక ఆపోజిట్గా ఉన్న బిల్డింగే ఈ మెహనాకన్ స్కై వాక్. ఈ టికెట్స్ అయితే మేము క్లూ క్యాప్లో బుక్ చేసాం. డైరెక్ట్గా ఇండియన్ మనీతోనే చూపిస్తుంది. సో 2000 పర్ పర్సన్కి మేము ఈ మెహనాకన్ స్కై వాక్ అనేది బుక్ చేసుకున్నాము. సో ఈ స్కై వాక్ ఏంటంటే కింద నుంచి మనకి 75 ఫ్లోర్ వరకు లిఫ్ట్లో తీసుకెళ్తారు. దాని తర్వాత ఇంకో 3 ఫ్లోర్స్ మనం కావాలంటే నడుచుకుని వెళ్ళొచ్చు, లేదంటే హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉంటుంది, గ్లాస్ లిఫ్ట్. అదికి కూడా పైకి వస్తాము. మేమైతే మెట్లెక్కేసి పైకి వచ్చాం. వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ డైరెక్ట్గా బేర్ ఫుట్ అండ్ చెప్పల్స్తో వెళ్ళకూడదు. అవన్నీ రిమూవ్ చేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని అట్లా కట్టుకుని మనం వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు. బట్ కెమెరా లోపలికి అలౌడ్ కాదు. బయట నుంచునే ఎవరన్నా వచ్చి కెమెరాతో ఫొటోస్ తీయాలి. అండ్ ఇంకా మనం పైకి వెళ్ళాలనుకుంటే 300 మీటర్స్ పైకి వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయమని చెప్పా కదా, ఇందుకే మేము అట్లా నడుచుకుని వెళ్తా ఉంటే మాకు ఇట్లా వాటర్ ట్యాక్సెస్ కనిపించాయి. అంటే లాంచీలాగా ఇలా తిరుగుతున్నాయి అనమాట అటు ఇటు. సో అవి ఎక్కేసి మేము సిటీ టూర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడికైతే మేము వచ్చాము. ఇది వాట్ అరుణ్ టెంపుల్. ఇది చాలా ఫేమస్ బ్యాంకాక్లో. ఈ టెంపుల్ నైట్ టైం వ్యూ అయితే ది బెస్ట్ వ్యూ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ దీని దగ్గర షాపింగ్ సెంటర్ ఉంది. మా అక్క బావ ఇక్కడే షాపింగ్ చేశారంట. సో మేము కూడా ఇక్కడే తీసుకున్నాం. కలెక్షన్ అంతా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ట్రెడిషన్ తగ్గట్టు ఇట్లా బట్టలు వేసుకుని ఫోటోషూట్ దిగుతారు. 1000 థాయ్ బాట్ ఇస్తే అట్లా డ్రెస్, మేకప్ అండ్ ఇంకా ఫోటోషూట్ వచ్చింది. సో ట్రాన్స్పోర్ట్ అన్నా కదా, దారంతా కూడా అట్రాక్షన్స్తో నిండి ఉంటాయి. ఎక్కడ ఉంటే అక్కడ మనం ఆగి ఆ స్టాప్లో అన్ని చూసుకుని మళ్ళీ ఎక్కేసి ఇంకో స్టాప్లో దిగొచ్చు అనమాట. సో ఇది వచ్చి ఎండ్ పాయింట్. ఇక్కడే క్రూజెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. మేము ఆ రోజు నైట్కి క్రూజ్ డిన్నర్ బుక్ చేసుకున్నాము. సో ముందెళ్ళి అక్కడ మన టికెట్ చూపించి మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ రకరకాల క్రూజ్ వాళ్ళందరూ ఈ ఏషియాటిక్ పైర్ దగ్గర ఉంటారు. సో ఏ క్రూజ్ దగ్గర నిలబడాలో వాళ్ళే చెప్పేస్తారనమాట. సో ఆ లైన్లో మనం నించోవాలి. సో ఈ క్రూజ్ పేరు ద చై ఆఫ్ రయా క్రూజ్. అండ్ దీని టికెట్ వచ్చి 2817 ఇండియన్ రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇది కూడా మేము క్లూ క్యాప్లోనే ఇండియన్ రూపీస్తో బుక్ చేసుకున్నాము. సో దీనిలో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. అప్పర్ డెక్, ఇంకా లోవర్ డెక్ అండ్ ఇంకా విండో సీట్స్ ఉంటాయి కదా, అవి కూడా వాటన్నిటికీ సెపరేట్ ప్రైసెస్ అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద ప్రైస్ వాళ్ళు సీటింగ్ ఇస్తారు. అండ్ ఇట్లా మధ్యలో ఫుల్ బఫెట్ ఉంటుంది. మనం జస్ట్ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చూపించే కల్చరల్ యాక్టివిటీస్ చూస్తూ అండ్ చుట్టూరు ఉండి లైటింగ్లో సిటీ అంతా చూడటమే దీని కాన్సెప్ట్. మాది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఉన్న టికెట్టే, అందుకని చెప్పేసి మాకు విండో సీట్ కాకుండా ఇట్లా సెకండ్ వచ్చిందనమాట. చాలా మంది ఫ్యామిలీస్తో వచ్చారు. క్రూజ్ అయితే ఫుల్గా నిండిపోయింది. అండ్ వెళ్తా ఉంటే వ్యూ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఎస్, ఐకాన్ సియామ్. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ అనమాట బ్యాంకాక్లో. అండ్ దీనిలో అన్ని హై అండ్ బ్రాండ్స్ ఉంటాయి, అందుకు ఫేమస్. అండ్ ఇంకా బయట అయితే ఇట్లా కనిపిస్తుంది మనకి ఫుల్ లైటింగ్తో. అందుకని క్రూజ్ డిన్నర్ మస్ట్ అండ్ షుడ్ అంటారు బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు. థాయిలాండ్కి వచ్చాక వెరైటీ ఫుడ్ తినకపోతే ఎట్లా అని చెప్పేసి ట్రై చేద్దాం అన్నట్టు ఇంకా సూషీ అండ్ ఇంకా ఈ ప్రాన్స్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటే సర్లే కదా అని చెప్పేసి ఆలు చెప్పలు వెరైటీగా ఉన్నాయని చెప్పి స్టైల్గా ప్లేట్లో వేయించుకొని తిన్నాను. ఇందాక నేను వాటరున్ టెంపుల్ చూపించా కదా, చాలా బాగుంటుంది నైట్ వ్యూ అని చెప్పా కదా, అదే. అండ్ ఇంకా కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఇట్లా ఉంటాయి. అండ్ ఇంకా ది బెస్ట్ పార్ట్ ఏంటంటే చుట్టూరు రకరకాల క్రూజెస్, అంటే మనకన్నా ఎక్స్పెన్సివ్ కానీ ఇంకా క్రియేటివ్గా కానీ ఉన్న క్రూజెస్ అన్నీ ఉంటాయి కదా, మనం అట్లా అన్నీ చూస్తే వెళ్ళొచ్చు. డిన్నర్లో మనకి సెపరేట్గా ఇండియన్ సెక్షన్ కూడా ఉంటుంది. సో అది తినేసాం, బికాస్ మిగిలినవి మనం తినలేము. అండ్ ఈ క్రూజ్లో ఏంటంటే జస్ట్ అలా తీసుకెళ్ళి నేను రకరకాల అట్రాక్షన్స్ ఈ వేలో ఉంటాయన్నా కదా, సో వెళ్ళేసి అక్కడ రౌండ్ వేసి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చి మనం ఏషియాటిక్ పైర్లో ఎక్కాం కదా, సో అక్కడే దింపేస్తారు. వచ్చిన దగ్గర నుంచి బస్ కూడా ఎక్కాలనిపించింది. అందుకే నైట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్ ఎక్కేసి హోటల్కి వెళ్ళిపోయాం. అండ్ చైనీస్ న్యూ ఇయర్ వల్ల క్రాకర్స్ కూడా కాల్చారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మాకు ఇంకా ఫ్లైట్ డే అనమాట. మేము ఇంకా ఆ రోజు వెళ్ళిపోతున్నాము. సో మధ్యాహ్నమే వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్లో బిర్యానీ తిన్నాము. చూసారు కదా, 1200 థాయ్ బాట్ అయింది. అంటే నియర్లీ 2800 రూపీస్ అయింది ఇద్దరికి మాత్రమే. ఆ తర్వాత మేము లీజర్ టైం స్పెండ్ చేయడం కోసం మసాజ్ సెంటర్కి వచ్చాము. నేను హెడ్ మసాజ్ చేయించుకున్నారు, రవి కూడా హెడ్ మసాజ్ చేయించుకున్నారు. అండ్ దాని తర్వాత 7-Eleven, దీని గురించి మనం చెప్పుకోవాలి. ఏంటంటే మనకు జనరల్గా సూపర్ మార్కెట్స్ అవన్నీ మన ఇండియాలో కూడా ఉంటాయి, కానీ 7-Eleven చాలా ఫేమస్ బ్యాంకాక్ అండ్ థాయిలాండ్లో. ఎక్కడికి వెళ్ళినా మీకు వీధికి ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. దీనిలో రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. జనరల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐస్డ్ కాఫీ అయితే జనరల్గా బయట 100 థాయ్ బాట్ అట్లా ఉంటుంది. ఇక్కడైతే జస్ట్ 30 to 40 థాయ్ బాట్లో వస్తుంది. అండ్ లిక్కర్ చూసారు కదా, ఓపెన్గా అమ్మేస్తున్నారు ఇక్కడ. నేనైతే ఇక్కడ పాండ్స్ పౌడర్ తీసుకున్న, దానిలో రకరకాలు అండ్ ఇంకా సోప్స్ కొంచెం అట్లా డిఫరెంట్గా ఉన్నవి తీసుకున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్ పికప్ అయితే మేము ముందే బుక్ చేసుకున్నాం. సో ఆన్ టైం అయితే వచ్చింది క్యాబ్. సో అది ఎక్కేసి మేము ఇంకా సువర్ణ భూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము.
ఇండియన్ రెఫరెన్స్ ఆర్కిటెక్చర్స్ అయితే బాగానే ఉన్నాయి ఎయిర్‌పోర్ట్‌లో. దానికి ఎగ్జాంపుల్ ఇదే. అండ్ ఇంకా థాయిలాండ్‌లో కోకోనట్ అనేది స్వీటెస్ట్ కదా! అందుకని చెప్పి ఎళ్ళే ముందు కూడా తాగాలని చెప్పేసి ఇద్దరం చెరొక బొండం తాగేసాము. నాకు జనరల్‌గా అనిపిస్తది ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎళ్ళినప్పుడు ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే బావుంటది అని. జస్ట్ అలా అనుకుంటున్నానో లేదో అట్లా చాక్లేట్ షాప్‌కి ఎళ్తా ఉంటే మాకు అశోక్ సెల్వన్ కనిపిచ్చారు. ఈయన తమిళ్ ఇండస్ట్రీలో చాలా రినోన్ యాక్టర్. చాలా స్వీట్‌గా మాట్లాడారు. అట్లా ఫోటో దిగేసి మేము ఇంకా రిటర్న్ ఫ్లైట్ ఎక్కేసాము. ఇదైతే డైరెక్ట్ ఫ్లైటే. డిన్నర్‌లో అయితే నేను రైస్ ఆప్షనే సెలెక్ట్ చేసుకున్నాను. ఫుడ్ చాలా హారిబుల్‌గా ఉంటుంది. ఐ హేట్ ఎయిర్‌పోర్ట్ ఫుడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై లవ్లీస్.